నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? సో ఈరోజు ఏం లేదు, బెస్ట్ ఆఫ్ వ్లాగ్. చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాను. అండ్ మొన్నటి వరకు మనకు బ్యాక్కి ఒక చిన్న ఇంజురీ అయింది. యూ రిమెంబర్? ట్రాప్స్ ట్రైన్ చేస్తుంటే బ్యాక్కి చిన్న ఇంజురీ అయింది. కాబట్టి వీఆర్ నాట్ ట్రైనింగ్ బ్యాక్ దట్ మచ్. అంటే ఎక్కువ ప్రెషర్ పెట్టి స్ట్రైట్ ఆర్మ్ పుష్ డౌన్ కానివ్వండి, ట్రాప్స్ కోసము బార్బుల్ రోయింగ్ కానివ్వండి, లేకపోతే బార్బుల్ రోయింగ్, టీబార్ రోయింగ్, ఏది కూడా ఎక్కువ లోవర్ బ్యాక్ పైన ప్రెషర్ పెట్టేది ఏది చేస్తలేం. మనం అన్నీ కట్ చేసేసినాం ఇప్పటికైతే ఫర్ ద టైమ్ బీయింగ్. బట్ ఎస్, డెఫినెట్లీ బ్యాక్ని ట్రైన్ చేయాలి మనం. ఏదైనా ఇంజురీస్ అయినా ఏమైనా కూడా చేయాలి, బట్ విత్ లో ఇంపాక్ట్. కాబట్టి టుడే మీ అండ్ భాస్కర్ విల్ బి ట్రైనింగ్ టుగెదర్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. సో ఇప్పుడే జిమ్కి వచ్చినాము. ప్రీ వర్కౌట్ ఇదేంటి ఎలక్ట్రోలైట్స్ టేస్ట్ చూస్తున్నా ఫస్ట్ టైం. టేస్ట్తో బిల్కుల్ ఇస్మ్ honestly no taste, but electrolytes. If you want, మీకు ఒకవేళ లైక్ డ్యూరింగ్ వర్కౌట్ ఎనర్జీ కోసం, లేకపోతే డ్యూరింగ్ వర్కౌట్ వాటర్లో మీకు ఏమైనా టేస్ట్ లాగా కావాలా, జస్ట్ ఏదో లోపలికి పోతుంది అన్నట్టు ఏదైనా కావాలనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ ట్రై దిస్ అవుట్. డెఫినెట్లీ ఇది ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. If you want this, you can use my code WhatsApp10 for additional discount on wellversed.com. Let's go, workout start చేద్దాం. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఈ October 1st నుంచి వింటర్ ఆర్క్ సిరీస్ విల్ బిగిన్ ఆన్ మై ఛానల్. సో డైలీ ఒక వ్లాగ్ 30 days వరకు మొత్తం వింటర్ సిరీస్, లైక్ ఇట్లా ఆఫ్ సీజన్, ఒఫిషియల్ ఆఫ్ సీజన్ అది October 1st నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ 30 days కంప్లీట్గా రెగ్యులర్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ వస్తాయి. ఇక ఏడికి పోయినా, ఏ లంగా పని చేసినా, ఏ లంగా పని సైతులు చేసినా, ఏ మోడల్ వ్యాపారం చేసినా ప్రతి ఒక్కటి మీకు ఆ వీడియోలలో చూపిస్తా. ఏడికన్నా పోయినా ఏమైనా చేసినా కూడా అది మీకు కెమెరాలో చూపిస్తా. సో దాట్ ఈస్ బేసికలీ వింటర్ ఆర్క్. సో విల్ డూ ఇట్. లెట్స్ గో, వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో నేను మొన్న ఒక కమర్షియల్ వీడియో షూట్ చేసిన మన బ్రాండ్ కోసం. మామూలుగా అసలు దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. వెల్కోర్ది. ఇది చేస్తున్నప్పుడు ఏందిరా అంటే, వాడు ఏమన్నాడు నాకు, ఇట్లా బ్రాండ్ది లోగో ఇది వెల్కోర్ అని కనిపించకుండా వీడియో షూట్ చేయు, ఎందుకంటే ఇది వెల్కోర్ అండ్ డైనమైట్ లైక్ ప్రీ వర్కౌట్ వీడియో అని చెప్పిండు. కాకపోతే నాకు ఈ డబ్బా పంపించిండు. నేనేం చేసిన, ఆ ప్రీ వర్కౌట్ ఈ డబ్బాలో కలిపిన. అట్లా కాదు, మళ్ళీ ఫస్ట్ నేను షూట్ చేయాలి దాని కథలు చెప్తే, నాతో కాదురా ఇక మస్తు చేసిన, నేను ఇక అంటే సరే దిస్ వర్క్స్ అని చెప్పిండు. కాబట్టి ఇక అది లైట్ తీసుకున్నా, అంత అయిపోయింది కథ. ఇంకోటి ఏంటంటే, అంటే ఇప్పుడు మనం షూట్ చేసేది అది సినీ 2లో షూట్ చేస్తున్నా. కాబట్టి దాన్ని కొంచెం గ్రేడింగ్లో చూస్తా. ఇఫ్ దీనిలో మంచిగా నడిచిందంటే ఇదే నడిపిస్తా, లేకపోతే నెక్స్ట్ మంత్, లేకపోతే నవంబర్, మోస్ట్లీ అక్టోబర్లోనే వింటర్ ఆర్క్ స్టార్ట్ చేస్తా అని చెప్పినా కదా. ఆ స్టార్ట్ చేసిన టైంలో విల్ గెట్ FX30, సోనీ FX30. అదొక 167 ఉంది, చూడాలి, తీసుకోవాలి. ఇంతకుముందు మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈస్ డిఫరెంట్, రైట్? లైక్ పవర్ లిఫ్టింగ్ చేద్దాం, హెవీ పోదాం అని. కాకపోతే వన్స్ యూ గెట్ ఇంజర్డ్ యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయాలి. ఒక సైన్ వచ్చిందంటే దాని అర్థం మనం దాన్ని కొన్ని రోజుల వరకు బ్రేక్ చేయాలని. ఎన్ని రోజులు పవర్ లిఫ్టింగ్ చేసినాం, హెవీ పోయినాం, స్క్వాట్, బెంచ్ అండ్ డెడ్ లిఫ్ట్లు చేసినాం, అవన్నీ ఒక పాయింట్ వరకు ఓకే. బట్ ఆఫ్టర్ దట్ నేను సప్లిమెంటేషన్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేయలే. కంప్లీట్ సప్లిమెంటేషన్స్ మొత్తం బంద్ చేసేసిన. ఓకే, సో ఇంకా ఈ సప్లిమెంటేషన్ మొత్తం బంద్ చేసిన తర్వాత జాయింట్స్కి, మన బాడీ లోపల ఆర్గన్స్కి కొంచెం అవి సప్లిమెంట్ అంటే బేసిక్గా దాన్ని మనం స్ట్రాంగ్ చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ జాయింట్స్ సప్లిమెంట్ ఏదైనా తీసుకుంటే జాయింట్స్ కోసం తీసుకుంటాం. ఇంతకుముందు కాల్షియం, మెగ్నీషియం, జింక్ అన్నీ తీసుకుంటుండే, తర్వాత అన్నీ బంద్ చేసేసిన. ఇప్పుడు ఐ స్టార్టెడ్ టేకింగ్ దెమ్ అగైన్. ఇప్పుడు ఐ స్టార్టెడ్ టేకింగ్ దెమ్ అగైన్. సో దానివల్ల కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ క్వాలిటీ, జాయింట్స్, హెల్త్ అన్నీ మంచిగా అవుతాయి. సో మేబీ లైక్ ఒక 1 or 2 months రెస్ట్ ఇచ్చి కంప్లీట్గా ఈ వింటర్ ఆర్క్ ఏదైతే ఉంటుందో అప్పుడు వీల్ స్టార్ట్ ప్రోగ్రెసింగ్. ఈ 1 month లైక్ 15 days వరకు వీల్ బి ఆన్ రికవరీ మోడ్. కంప్లీట్ హైపర్ట్రోఫీ, కంప్లీట్ ఫెయిల్యూర్ వరకు చేస్తాం ప్రతి సెట్, సో దట్ వీ డోంట్ లూజ్ ఎనీ మజిల్ అండ్ స్టిల్ బిల్డ్ మజిల్ వైల్ ఈటింగ్ ఇన్ మోడరేట్ డెఫిసిట్. యూ కెన్ సే 2000 calories తింటున్నాయి ఇప్పటికైతే. ఎందుకంటే నాకు మరీ 1600, 1500లో బతికే అంత ఓపిక లేదు బేసిక్గా. అట్లా
ట్రైనింగ్ టిల్ ఫెయిల్యూర్ యాడ్ చేసినాం ఇప్పుడు రీసెంట్గా మనం. ఎందుకంటే వీ క్యాన్ గో హెవీ విత్ లిమిటెడ్ రెప్స్. మేబీ 12 reps 15 reps అట్లా చేసుకుంటూ పోతే నాకు ఆ ప్రోగ్రెస్ అనేది ఉండదు. అండ్ నేను వర్కౌట్ చేస్తున్నా అనే ఫీల్ కూడా రాదు. సో హెవీ వెళ్ళి 12 to 15 reps కొట్టడం ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్కి మంచిది కాదు. లైక్ నా బ్యాక్కి లైటర్ సోర్నెస్ ఉంది, ఇంజరీ ఉంది. సో దాని నుంచి హెవీ వెయిట్స్ వేసుకొని 12 reps అట్లా కొట్టి ఫెయిల్యూర్ హిట్ చేయడం అనేది ఇంపాసిబుల్, రైట్? సో అట్లా అని చెప్పి లైట్ వెయిట్ వేసుకొని 30, 35, 40 reps వరకు అవుతుంది ఒక్కొక్క సెట్. సో ఆ 40 reps తర్వాత ఐఎమ్ ఫీలింగ్ దట్ ఫెయిల్యూర్, లైక్ వస్తలేదు, ఇంకొక రెప్ కూడా రావట్లేదు అని. సో అక్కడి వరకు పుష్ చేస్తున్నా. దట్ ఈస్ కాల్డ్ ట్రైనింగ్ టిల్ ఫెయిల్యూర్. సో ఇన్ విచ్ మై ఒపీనియన్ training till failure is better when you can lift heavy, and if you want to do hypertrophy, training till failure will be the best. So అదే చేస్తున్నాను నేను కూడా ఇప్పుడైతే. Fourth set. Come on. అండ్ ఈ వీడియో ఒకవేళ కలర్స్ లేకపోతే పిక్చర్ క్వాలిటీలు ఏమైనా తక్కువ అనిపిస్తే క్షమించాలి. ఎందుకంటే వీఆర్ షూటింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం హియర్ ఇన్ దిస్ కలర్స్. జనరల్గా స్టాండర్డ్ పిక్చర్ ప్రొఫైల్ అయితే కలర్స్ డిఫరెంట్ వస్తాయి, బట్ దిస్ ఈజ్ డిఫరెంట్ వన్, లైక్ సినీ యూనో. మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే తర్వాత పర్ఫెక్షన్ వస్తుంది. సో ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఎట్లా ఫెయిల్యూరా? Let's go. This is my perfect. సో బై ఎనీ ఛాన్స్ మీకు ఒకవేళ దాని ఇంజురీ అయితే, ఒకవేళ లైక్ నాట్ ఇన్ పర్టికులర్ ఎనీ లిగమెంట్ టైర్ ఆర్ స్లిప్ డిస్క్ అట్లాంటివి ఏం కాకుండా జస్ట్ ఒక చిన్న మజిల్ స్ప్రెయిన్ వచ్చినా కూడా గివ్ ఇట్ సమ్ టైమ్. ఇట్స్ ఓకే టు టేక్ రెస్ట్, ఇట్స్ ఓకే టు గివ్ సమ్ టైమ్. ఎందుకంటే రికవర్ కాకుండానే మీరు దానిపై నుంచి ఎక్స్ట్రా స్ప్రెయిన్ ఇచ్చి ఎక్స్ట్రా ప్రెషర్ పెడితే ఆల్రెడీ చిన్న ఇంజురీ ఏదైనా అయి ఉంటుంది. దాని మీద నుంచి మనం ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రెషర్ పెడితే అది ఇంకెక్కువ అయిపోతుంది. సో యూ డోంట్ గెట్ సాల్వ్ వెరీ సూన్. కాబట్టి కొంచెం టైం ఇవ్వాలి ఖచ్చితంగా ప్రతిదానికి. లైక్ నాకు ఏదైనా ఇంజురీ అయితే దానికి నేను కొంచెం టైం ఇస్తా. ఐ వాజ్ కంప్లీట్లీ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ అరౌండ్ 5 days. ఓకే, సో 5 రోజులు నేను కంప్లీట్ ట్రైనింగ్ చేయలే. మధ్యలో మీకు ఒక రోజు కప్ కేక్ రెసిపీ చేసిన లాస్ట్ వీడియో కదా. సో దాని తర్వాత రెస్ట్ ఇచ్చిన ఒక 5 days, కంప్లీట్ రికవర్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన, ఇప్పటికీ నేను కంప్లీట్ రికవర్ అయిందని చెప్పి నాట్ సెలబ్రేటింగ్ టూ ఎర్లీ, ఎందుకంటే వీ డోంట్ నో ఇఫ్ ఐ డూ సంథింగ్ రాంగ్ అగైన్, మళ్ళీ దానిపై నుంచి మళ్ళీ ఎక్స్ట్రా స్ట్రెయిన్ పడుతుంది. సో అట్లా కాకుండా ఐఎమ్ డూయింగ్ బిట్ స్లో, మెల్లమెల్లగా చేస్తున్నాను. లోవర్ బ్యాక్ పైన ఎక్కువ స్ప్రెయిన్ అయింది కాబట్టి లోవర్ బ్యాక్కి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండే బ్యాక్ వర్కౌట్స్ అన్నీ చేస్తున్నాను. సో ఐ డెఫినెట్లీ సజెస్ట్ దాట్ అండ్ ట్రై ట్రైనింగ్ టిల్ ఫెయిల్యూర్. ఈ టైంలో లైక్ మీకు స్ట్రెంత్ ఉండి మీకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అన్నప్పుడు మీరు పుష్ చేయొచ్చు. బట్ టు ద టైమింగ్ whenever you have some soreness in that particular muscle, లేకపోతే రికవరీ సరిగ్గా కాకపోతే దానిపై నుంచి ట్రైన్ చేయకండి, కొంచెం రెస్ట్ ఇవ్వండి. ఫస్ట్ లెట్ ఇట్ రికవర్ అండ్ దెన్ ట్రైన్. సో అది అదైతే అయిపోయింది. లాట్ పుల్ డౌన్ చేసినాను అండ్ కేబుల్ పుల్ ఓవర్ చేసినాం. దీని తర్వాత ఐ విల్ డూ 1 more ఫర్ సింగిల్ ఆర్మ్. ఇక దాంతో మొత్తం బ్యాక్కి కంప్లీట్ ట్రైన్ అయిపోతుంది. ఓన్లీ 3 వేరియేషన్స్ ఇప్పటికైతే. దీని తర్వాత మేబీ చేస్తే ఆర్మ్స్ చేస్తా, బైసెప్ చేస్తా, డిప్ చూద్దాం ఇంకేమవుతుందో. బట్ ఎస్ ఇప్పటికైతే అది
అండ్ ఇప్పటికీ ఆ ట్రైనింగ్ వైజ్ మనం ఎంత పెద్ద ఆప్టిమమ్ ట్రైనింగ్ ఏం చేస్తలేము, బట్ స్టిల్ ఎస్ ఐఎమ్ ట్రైంగ్ టు మెయింటైన్ మై డైట్ టు మినిమమ్, లైక్ ప్రాపర్గా డైట్ని మెయింటైన్ చేస్తున్నా. ఒక క్యాలరీ డెఫిసిట్లో ఉంటున్నా, అరౌండ్ 2000 క్యాలరీస్ అట్లా తింటున్నాను. దాంతోపాటు సప్లిమెంటేషన్కి వచ్చేసరికి సప్లిమెంట్స్ కూడా అన్ని ఆన్ పాయింట్ తీసుకుంటున్నా. ఇప్పటికైతే గ్లూటామిన్, సిట్రిలిన్, మాల్టేట్, ఎక్స్ట్రా సప్లిమెంట్స్ ఏమేమైతే ఉంటాయో ప్రతి ఒక్కటి తీసుకుంటాం జస్ట్ ఫర్ రికవరీ. రికవరీ అనగానే మనం ఇఫ్ ఇట్స్ గెట్ టూ సీరియస్ అప్పుడు మనం ఫిజియో దగ్గరికి వెళ్ళడం అవన్నీ ముఖ్యం. బట్ ఇప్పటికైతే నాకు కిరోప్రాటిక్ లేకపోతే ఫిజియోథెరపిస్ట్ అవసరం లేదు అని నా ఫీలింగ్. ఇప్పటికైతే కంప్లీట్ రెస్ట్ ఇచ్చిన దానిపై నుంచి ఫోమ్ రోల్ కూడా ఆర్డర్ చేసిండే, బట్ ఫోమ్ రోల్ దానికి చేయొద్దు అని చెప్పిండే. సో అది కూడా చేస్తలేను. ఇప్పటికైతే కంప్లీట్ ఆన్ రికవరీ మోడ్, లైట్ వెయిట్ ట్రైనింగ్ టిల్ ఫెయిల్యూర్, గివింగ్ ఇట్ సమ్ టైమ్, అంతే. ప్రాపర్ రికవర్ అయినాక విల్ బీ బ్యాక్ టు ట్రైనింగ్ అగైన్. అండ్ చెప్పిన సమ్మర్ ఆర్క్ అని చెప్పి అది స్టార్ట్ చేస్తాం. సారీ, సమ్మర్ ఆర్క్ అంటున్నా, వింటర్ ఆర్క్ ట్రైనింగ్ ఫ్రమ్ October 1st. 30 రోజులు 30 వీడియోలు. ఆ టైంలో అసలు ఏం కంటెంట్ లేకపోయినా ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తా, పక్కా చేస్తా అట్లా అనుకుంటున్నా. ఇక అదే కెమెరా కూడా నెక్స్ట్ మంత్ తీసుకోవాలి మనం. ఇప్పుడు దీనిలో కలర్స్ ఎట్లున్నాయి, ఈ వీడియో క్వాలిటీ ఎట్లుంది అనేది కింద ఖచ్చితంగా మీకు కామెంట్ చేయండి. Yes. Up. Easy. Easy, light. Hold. What? Yes. ఆప్టిమమ్ బట్ హెవీ. Nice. కొన్ని చోట్ల ఎట్లుంటుంది అంటే ఈగో ఒప్పుకోదు తక్కువ వెయిట్స్ లేపనికి. ఈగో మధ్యలో వస్తుంది, హెవీ లిఫ్ట్ చేస్తాం, చిన్నగా కట్ అని సౌండ్ వస్తుంది, కథం. ఒక ఇంజురీ అంతే, ఫర్ ఎవర్ ఉంటుంది. అది రికవర్ అయిపోయినా కూడా తర్వాత ఒక ఏజ్ వచ్చినాక మళ్ళీ అది ఎఫెక్ట్ చేస్తుంది అని ఒక భయం నాకు. కాబట్టి అస్సలు ఈ 4 years ఆఫ్ ట్రైనింగ్లో మధ్యలో ఎప్పుడు కూడా నాకు ఒక్క ఇంజురీ కాలే, చిన్న ఇంజురీ కూడా కాలే. అది పెద్ద గొప్ప చెప్తలేను, బట్ దానికి తగ్గట్టు ట్రైన్ చేస్తున్నా ఇంజురీస్ కాకుండా. ఒకసారి అయిందనుకో తర్వాత కాళ్ళు నొస్తున్నాయిరా, ఈపు నొస్తుందిరా, గుద్ద నొస్తుందిరా అంటాం. సో బీ కేర్ఫుల్. Back. అయిపోయిందా? ఇంకొకటి లాస్ట్ సెట్. అమ్మా ఆల్రెడీ 4 sets అయింది. మా వీడియో కోసం 5th set చేపిస్తున్నారు. వీడియో అంటే 20 సెట్స్ ఉంటుంది. ఒక రెప్ మంచి రావాలి అని ఇంకొకటి. సో ఇది నా ఫేవరెట్ మెషిన్ జిమ్లో. లాస్ట్ టైం మన ప్రెప్లో కూడా ప్రతిదానికి వెనక నుంచి ఇట్లా గుంజు కూడా మీకు లోవర్ బ్యాక్ ఇట్లా సపరేషన్ ఇట్లా చూపిస్తుండే కదా. సో అది ఎందుకో డిస్టి పడ్డది, బాగా డిస్టి పెట్టారు బ్యాక్కి, అందుకే అక్కడే గుద్ద తెంగింది, అక్కడనే పడ్డది పొక్క. సో పొక్క పడ్డదాన్ని నింపాలంటే ఫస్ట్ సున్నం పోయాలి. సున్నం లైట్ వెయిట్. సరే అట్లే మేబీ ఇంకొక 1 month కూడా కాదు. ఇప్పుడు డేట్ ఎంత ఈరోజు? 13th, 12th, 13th. ఇంకో వారం అయితే మనం పుట్టిన జన్మదినం రోజు ఇంకో వ్లాగ్ వస్తుంది. అప్పటిదాకా వచ్చి చూడరు ఆ వీడియో. బర్త్డే వ్లాగ్, దబ్బి తినడం. బర్త్డే వ్లాగ్, దబ్బి తినింగ్స్ ఒకటి సార్. నా ఎనర్జీ బొక్క. మా
Slow, squeeze. Focus. Okay. Slow. Complete drop చేయకు. Okay. అయిపోయింది ఇదే మొత్తం టోటల్ 3 వేరియేషన్స్ ఫర్ బ్యాక్ అండ్ బైసెప్ కో రెండు చేస్తా, బార్బెల్ కర్ల్స్ అండ్ డంబెల్ కర్ల్స్ అంతే. అండ్ ఈ మొత్తం ప్రాసెస్లో లైక్ మన బ్యాక్ ఇంజురీ అయింది కదా, అప్పటి నుంచి మనము టోటల్ రికవరీకి ఏమేమి చేసినాం అనేది నేను మీకు ఇప్పుడు చెప్తా, ఓకేనా? సో మోస్ట్లీ వీడియో టైటిల్ అదే ఉంటుంది, టిప్స్ అండ్ ట్రిక్స్ ఫర్ బ్యాక్ ఇంజురీ రికవరీ కోసం ఏమేమి చేస్తే మంచిది, ఏమేమి చేస్తే బెటర్ అనేది. తెచ్చుకో చూడండి. Come on. Slow. Yes. ఒక ఇంజురీ అయినప్పుడు మనకు అది దేని వల్ల అయింది అనేది కనుక్కోవడం ముఖ్యం. లైక్ ఏ పర్టికులర్ వర్కౌట్ చేస్తున్నప్పుడు ఇంజురీ అయింది. సపోజ్ నేను బ్యాక్ చేసిన, డెడ్ లిఫ్ట్ చేసినాను, ఓకే, ఆ రోజు ఏం కాలే, ఇట్ వాజ్ ఆల్ గుడ్. నెక్స్ట్ డే నేను డంబుల్ స్ట్రక్స్ చేస్తున్నప్పుడు లోవర్ బ్యాక్లో ఇంజురీ అయింది. సో ఐ నో ద రీజన్, లైక్ దేని వల్ల అయింది అని. దాన్ని బేస్ చేసుకొని వీల్ ట్రై టు ఫోకస్ ఆన్ రికవరీ, రైట్? సో రికవరీలో ఫస్ట్ థింగ్ రెస్ట్ చేయడం కంప్లీట్గా. ట్రైనింగ్ నుంచి నేను ఒక 5 రోజులు, వారం రోజుల వరకు కంప్లీట్గా రెస్ట్ ఇచ్చిన ఆ పర్టికులర్ మజిల్కి. మొత్తానికి కాదు, మొత్తానికి ఇచ్చేసిన, ఆబ్వియస్లీగా లేవడం కూడా రాలే కాబట్టి మొత్తం రెస్ట్ ఇచ్చిన. దాని తర్వాత అది స్లోగా రికవర్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత దానికి కొన్ని ట్యాబ్లెట్స్ నేను పక్కన చూపిస్తున్నా, ఓకే? ఇవి యూజ్ చేయొచ్చు మీరు రికవరీ కోసం. లైక్ చిన్న మజిల్ స్ప్రెయిన్ అట్లాంటిది ఉంటే, ఇఫ్ ఏదైనా లిగమెంట్, జాయింట్, లేకపోతే స్లిప్ డిస్క్లు, ఏదైనా ఫ్రాక్చర్ అట్లాంటివి ఉంటే డెఫినెట్లీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనే సజెస్ట్ చేస్తా. బట్ మజిల్ స్ప్రెయిన్ అట్లాంటివి ఏమైనా ఉంటే, రికవరీ సరిగ్గా అవ్వకపోవడం వల్ల స్ప్రెయిన్ ఉంటే, బాడీలో పెయిన్స్ ఎక్కడైనా ఉంటే మీకు ఈ ట్యాబ్లెట్స్ వాడండి. ఇట్ విల్ హెల్ప్ ఇన్ రికవరీ. దీంతోపాటు జస్ట్ సప్లిమెంట్లు, జస్ట్ ట్యాబ్లెట్లు తీసుకుంటే సరిపోదు. దాంతోపాటు మన డైట్, స్లీప్, న్యూట్రిషన్, ఫైబర్ ఇంటేక్, వాటర్ ఇంటేక్ ప్రతి ఒక్కటి ముఖ్యం. అన్నీ ఆన్ పాయింట్ ఉంటే డెఫినెట్గా రికవరీ కరెక్ట్ అవుతుంది. ఏది సక్కగా లేకుండా జస్ట్ నువ్వు ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోనికి ఇదేం జ్వరం కాదు, ఓకేనా? సో ఎవ్రీథింగ్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ దిస్. కాబట్టి నేనైతే సప్లిమెంటేషన్ కరెక్ట్ ఉండే, రికవరీ సప్లిమెంటేషన్ అంటే మళ్ళీ ఇవి హెవీ జింక్, విటమిన్, గ్లూటామిన్, క్రియేటిన్, కాల్షియం, మల్టీవిటమిన్స్, ఫిష్ ఆయిల్, కాల్షియం, మెగ్నీషియం అన్నీ ప్రతి ఒక్క సప్లిమెంట్ ఏమేమైతే మీరు బేసిక్గా వాడడం ఉంటుందో ప్రతి ఒక్కటి వాడాలి. సో దాంతో మీది రికవరీ అనేది ఇంకా మంచిగా అవుతుంది. సో నేను సప్లిమెంట్స్ అన్నీ వాడిన, దాంతోపాటు స్లీప్ని ప్రయారిటైజ్ చేసిన. లైక్ ఐ యూస్ టు స్లీప్ అరౌండ్ 15-14 అవర్స్ ప్రతిరోజు. రాత్రి ఎప్పుడో 9 గంటలకు వండుకుంటే పొద్దున 1 గంటకు లేస్తుంటే. సో రికవరీకి అంత టైం ఇచ్చిన. దాని తర్వాత వాటర్ ఇంటేక్ ప్రయారిటీ, మెయిన్ వాటర్ పెట్టుకున్నా. వచ్చొస్తున్నా కూడా, ఈపు నొప్పి, నడవలేని పరిస్థితి అయినా కూడా, వచ్చినా కూడా వాటర్ తాగాలి. ఎందుకంటే వాటర్ హెల్ప్స్ ఇన్ యువర్ బాడీ, క్లీన్ చేస్తుంది బాడీని, ఇంకా మంచిది. సో అట్లా అది చేసిన. దాని తర్వాత థర్డ్ న్యూట్రిషన్. డైట్కి వచ్చేసరికి
మరీ హై ప్రోటీన్ డైట్ కూడా అవసరం లేదు ఈ టైంలో. జస్ట్ మోడరేట్ ఇంట్లో చేసిన ఫుడ్నే తిని ఇది చేసుకోండి. మీకు ఈపు నొప్పి, కాలు నొప్పి, కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు కూడా మీరు డైట్ చేస్తా, ప్రోటీన్ పౌడర్ తాగుతా అంటే ఇంట్లో గుద్ద తింటారు. సో ఇంట్లో ఏది పెడితే అది తిని ఏదో అట్లీస్ట్ బాడీ వెయిట్ ఇంటూ 1 గ్రామ్ ప్రోటీన్ ఆ రోజుకి సరిపోతుంది. జస్ట్ ఒక 2-3 డేస్ కోసం దీన్ని ప్రయారిటైజ్ చేసుకొని దీన్ని ఫినిష్ చేసుకో. దీని తర్వాత ఇంకేమున్నాయి, ఇవే మెయిన్ థింగ్స్. దీని తర్వాత మళ్ళీ ఆ ఫోమ్ రోలర్ అట్లాంటివి ఏం పెట్టద్దు. వీటికి స్ప్రెయిన్ ఉన్న చోట ఫోమ్ రోల్ పెడితే అది ఆల్రెడీ స్ప్రెయిన్ ఉంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ప్రెయిన్ ఉంది, ఇక్కడ మజిల్ ఆల్రెడీ కొంచెం ఇట్లా లైక్ దానిలోనే కొంచెం సోర్నెస్ ఉంది, దానిపైనుంచి నువ్వు ఎక్స్ట్రా ప్రెషర్ పెట్టినావు అనుకో అది పక్కకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఇంకా ఛాన్సెస్ ఆర్కి యూ విల్ గెట్ మోర్ ఇంజర్డ్ ఫ్రమ్ దట్. సో డోంట్ యూజ్ ఎనీ ఫోమ్ రోలర్స్ అండ్ ఆల్. నేను స్టార్టింగ్లో లైక్ తెలియనప్పుడు యూజ్ చేసిన, మళ్ళీ కోచ్కి చెప్తానేమో కోచ్ వద్దు ఫోమ్ రోలర్స్ వాడితే మంచిది కాదని చెప్పిండు. సో మొత్తానికి బంద్ చేసిన. సో ఆబ్వియస్లీ అది ముచ్చట. ఈ పాయింట్స్ని మీరు కన్సిడర్ చేసుకొని జస్ట్ ట్రై టు ఫోకస్ ఆన్ రికవరీ మోర్. చిన్న స్ప్రెయిన్ ఉన్నా కూడా ఇంట్లో సపోజ్ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. చెస్ట్ ట్రైన్ చేశారు నిన్న, నాకు అప్పర్ చెస్ట్లో సోర్నెస్ ఉంది. ఈరోజు వచ్చి మళ్ళీ నేను అప్పర్ చెస్ట్ లేకపోతే ఏదైనా చెస్ట్ మూమెంట్ ఏదైనా చేసినా, లేకపోతే ఫ్లైస్ ఏదైనా చేసినా కూడా అక్కడ చిన్నగా పెక్ మజిల్ పైన చిన్న ఏదైనా స్ప్రెయిన్ వస్తుంది. ఆ స్ప్రెయిన్ మీద నుంచి నేను ఇంకా ప్రెషర్ పెట్టి ఫోమ్ రోల్ చేసి దాన్ని ఇంకా పుష్ చేసి ఎక్స్ట్రా చేసిన అనుకో అది ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఇంజురీ అయ్యి దానివల్ల మళ్ళీ సర్జరీ దాకా అవుతుంది, లేకపోతే లిగమెంట్ ఏదో ఒక ముచ్చట దాకా అవుతుంది, సీరియస్ అయిపోతుంది. సో సీరియస్ అవ్వని అవ్వండి. ఎక్కడైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే ఒక దీన్ని మనసులో పెట్టుకొని ఏదైనా స్ప్రెయిన్ అయినా ఏదైనా అయినా కూడా జస్ట్ ట్రై టు ఫోకస్ ఆన్ రికవరింగ్ ఇట్ ఫస్ట్. రికవరీ ముఖ్యం. నువ్వు ఎంత చేసినా, నువ్వు ఎంత మజిల్ బిల్డ్ చేసినా కూడా నీ మెంటల్ హెల్త్, నీ ఫిజికల్ కండిషన్ మంచిగా లేనప్పుడు అవి వేస్ట్. దెర్ ఇస్ నో యూస్. వీల్ చైర్లో కూర్చొని నువ్వు యాప్స్ బిల్డ్ చేసినా ఏం లాభం. యూ గెట్ ద పాయింట్ రైట్? సో ఫోకస్ ఆన్ రికవరీ ఫస్ట్ రికవరీ తర్వాతనే ఏదైనా. నేనైతే ఇప్పుడు మొన్నటి వరకు మీరు చూసి అంటుండే వీడేంద్ర అసలు కాంపిటీషన్ ముందు ఫుల్ హెవీ చేస్తాడు, 210 kg డెడ్ చేస్తాడు, ఎప్పుడు మైండ్ సెట్ ఫుల్ స్ట్రెంత్ అని మాట్లాడుతుండే, ఇప్పుడు ఎందుకు ఇట్లా లైట్ వెయిట్ అది అని మాట్లాడుతున్నాడు అంటే డెఫినెట్లీ విత్ టైం, విత్ ఫేసెస్ యూ ఎక్స్పీరియన్స్ మనం చెప్తాం. సో నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి చెప్తున్నాను. నాకైతే లిటరలీ అసలు ఆ రోజు అది డేంజర్ సిచ్యువేషన్, అది బ్యాక్ పెయిన్ అప్పుడు. సో దానికి రికవర్ కానికి నేను ప్రయారిటైజ్ ఇచ్చిన, ఇప్పుడు కూడా అదే ఇస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా పుష్ చేసి మళ్ళీ దానిపైన ఎక్స్ట్రా ప్రెషర్ పెట్టినా అనుకో మళ్ళీ ఏదైనా అవుతుంది, మళ్ళీ బిస్కెట్ అవుతాం. కాబట్టి నాకు అది ఇష్టం లేక నేను ఇది చేస్తున్నాను. ఐ హోప్ మీకు దీంతో అర్థమయ్యే ఉంటుంది రికవరీకి ఏమేమి చేస్తే బెటర్ అనేది. అన్ని ప్రతి ఒక్క పాయింట్ నేను దీనిలో నీట్గా మెన్షన్ చేస్తాను టెక్స్ట్లతోటి. సో డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. లాస్ట్ సెట్, లెట్స్ గో. Just back, we did only 3 variations. One is lat pull down, machine rows, and this one neutral grip rowing. Everything 4 sets till failure. Done. So done. Let's go boys. Let's go boss. Boss. Bawalu saya. Hey, marzalu saya. అసలు వేడి తగ్గి కొంచెం. విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్ బ్రో, విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్. ఏదో ఒక రోజు మళ్ళీ 200 కిలోలు 210 కూడా చేద్దాం. కాకపోతే ఫస్ట్ రికవరీ ఇంపార్టెంట్ కదా. సో దీనిలో ఇంకోటి లైక్ రికవరీ కోసం వన్ థింగ్ యూ కెన్ డూ ఇస్ యాడ్ గ్లూటామిన్ టు యువర్ డైటరీ సప్లిమెంట్స్. గ్లూటామిన్ అని ఉంటుంది విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ మోర్ రికవరీ. ఓకే, సో బేసిక్గా మనకు ఫుడ్ తోటి గ్లూటామిన్ వస్తుంది అంటారు. న్యూట్రిషన్, డైటు, రైస్, వెజిటేబుల్స్ వాటిలో గ్లూటామిన్ వస్తుంది అంటారు. బట్ అది టు మినిమం వస్తుంది, లైక్ 1% ఆఫ్ టోటల్ డైలీ రిక్వైర్మెంట్ వస్తుంది. సో 3 to 5 grams గ్లూటామిన్ పర్ డే విల్ హెల్ప్ యూ ఇన్ రికవరీ. అండ్ ఆల్సో క్రియేటిన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ లైక్ బెస్ట్ క్రియేటిన్ ఏది ఒకవేళ సజెస్ట్ చేయమంటే నేనైతే డెఫినెట్లీ వెల్కోర్ క్రియేటిన్ అనే చెప్తా. దీనిలో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి 2. సో డెఫినెట్లీ కెన్ ట్రై. కోడ్ వాడితే ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది మీకు. పర్ఫెక్ట్. మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక 5 టాప్ పార్షల్స్, బాటమ్ 5 పార్షల్స్. 1 2 3 4 5. ఇప్పుడు పైన 5. 1 2
3 4 ఇప్పుడు ఒక 2 1 2 ఇంకో 3 1 బెస్ట్ వే టు హిట్ పార్షల్స్, బెస్ట్ వే టు హిట్ ఫెయిల్యూర్ లాస్ట్లో. ఇనిషియల్గా కొంచెం కష్టమవుతుంది. ఇఫ్ యూ డూ ద సేమ్ ఇన్ లాటరల్ రేజెస్ కింద 5 సుకూన్ వస్తుంది, బట్ పైన టాప్ 5 పార్షల్స్ చేసేటప్పుడు మాత్రం స్మాష్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఈ ఫెయిల్యూర్ సెట్స్లో ఒక టిప్ నేను ఇచ్చేది, లైక్ ఏ సెట్లు అయినా ఏ వర్కౌట్లు అయినా, ఇఫ్ యూ వాంట్ హిట్ ఫెయిల్యూర్ ట్రై టు యాడ్ అప్ పార్షియల్ రెప్స్ ఇన్ ద ఎండ్. మీకు ఫెయిల్యూర్ హిట్ అయినా మన ఒక ఫీలింగ్ వస్తుంది, బట్ యూ డోంట్ హిట్ యాక్చువల్లీ ఫెయిల్యూర్. సో ఆ టైంలో హిట్ పార్షియల్ రెప్స్ 5, 7, 8 వాట్ ఎవర్ ద రెప్ రేంజ్ యూ ఫీల్ లైక్ యూ క్యాన్ డూ 1 more rep more, లైక్ అదే లాస్ట్ రెప్, ఇక దాని తర్వాత ఇంకొక రెప్ లేదు అన్నట్టు ట్రైన్ చేయాలా. సో నేనైతే అదే చేస్తా. ఇప్పుడని కాదు, బేసిక్గా లైక్ ఎప్పుడైనా నేను కాంపిటీషన్కి ప్రెప్ చేస్తున్నప్పుడు, ఏదైనా వీక్ ఏదైనా ఉన్నప్పుడు, ట్రైనింగ్ ప్రోటోకాల్స్ ఉన్నప్పుడు ఎవ్రీ సెట్ వీ హిట్ ఫెయిల్యూర్స్. సో దాట్స్ హౌ యూ గ్రో మజిల్. ఓకే, ఫెయిల్యూర్ హిట్ చేయాలి, ఖచ్చితంగా ఫెయిల్యూర్ హిట్ చేయాలి. సో వాట్ ఆఫ్టర్ రికవరీ కంప్లీట్ అయిపోగానే డైరెక్ట్ ట్రైనింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ బ్యాక్ టు ట్రాక్, మళ్ళీ హెవీ లిఫ్టింగా, లేకపోతే ఫోకసింగ్ ఆన్ రికవరీ అండ్ డూయింగ్ లైట్ వెయిట్స్ హైపర్ట్రోఫీ ట్రైనింగా అని నాకు అడిగితే డెఫినెట్లీ లైట్ వెయిట్ హైపర్ట్రోఫీ ట్రైనింగే అని నేను చెప్తా. ఎందుకంటే మనం రికవరీ అయిపోయిందని చెప్పి ఎర్లీగా సెలబ్రేట్ చేసుకుంటే దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ తర్వాత మళ్ళీ వస్తాయి. సో ఏదైనా జరిగినా కూడా డోంట్ సెలబ్రేట్ టూ ఎర్లీ, కొంచెం స్లోగా తీసుకోవాలా. సో నాది కూడా అయిపోయింది, రికవర్ అవుతున్నాం స్లోగా. దట్ డజంట్ మీన్ ఐ విల్ లిఫ్ట్ హెవీ అగైన్ అండ్ గెట్ ఇంజర్డ్ అగైన్. సో లైట్గా స్లోగా వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటా ట్రైనింగ్ స్టార్ట్ చేయండి. న్యూట్రిషన్లో జస్ట్ గెట్ బ్యాక్ టు డైట్ అగైన్. మళ్ళీ మీ హై ప్రోటీన్ డైట్, ఇంతకుముందు ఏదైతే ఉంటున్నానో డైట్ దానిలోకి రండి. మేబీ ఈ రికవరీ టైంలో యూ క్యాన్ హ్యావ్ 200 or 300 calories సర్ప్లస్ ప్రతిరోజు ఫర్ రికవరీ. స్ట్రెస్ వల్ల కొంచెం ఎక్కువ తినొచ్చు, నడుస్తుంది. బట్ వెన్ యూ కమ్ బ్యాక్ టు ట్రైనింగ్, లైట్ వెయిట్ చేసినా ఏది చేసినా కూడా జస్ట్ స్టే అండర్ యువర్ క్యాలరీస్. హై ప్రోటీన్ డైట్ ఏదైనా కూడా వాట్ ఎవర్ యూఆర్ ఫాలోయింగ్, జస్ట్ స్టే అండర్ ఇట్. దట్స్ వాట్ ఐ సజెస్ట్. ఠీకే, వర్కౌట్ మొత్తం అయిపోయింది, కంప్లీట్ డన్. ఈరోజు ఏం చేసినాం మనం, ఓన్లీ బ్యాక్ ఒకటి ట్రైన్ చేసినా ఈరోజు. ఆర్మ్స్కి ఒక 2 వేరియేషన్లు బైసెప్వి, అవి కూడా ఎక్కువ ఏం చేయలేదు. ఎందుకంటే మనకు ఎక్కువ చేస్తే మళ్ళీ ఇట్లా పంపినప్పుడు వెనకాల లోవర్ బ్యాక్కి మళ్ళీ పడుతుంది, మనకు ఎందుకు కొత్తగా తలకాయ నొప్పి అని చెప్పి అది కంప్లీట్గా ఆఫ్ చేసేసిన. సో ఇవే టిప్స్ నేను మీకు ఇచ్చేది. ఒకవేళ ఇంజరీ అయితే దాన్ని ఎట్లా ఇది చేసుకోవాలా, అండ్ దానికి ఏమేమి సప్లిమెంటేషన్, న్యూట్రిషన్ వైజ్, ట్రైనింగ్ వైజ్ ఎట్లా ప్రాపర్గా ట్రైన్ చేయాలి అని. సో ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ ఎనీథింగ్ లైక్ పుష్ పుల్ లెగ్స్ స్ప్లిట్, బ్రో స్ప్లిట్, నో బ్రో స్ప్లిట్, లేకపోతే టూ మజిల్స్ ఇన్ వీక్, ఏది చేసినా దానిలో జస్ట్ డోంట్ గో హెవీ టూ మచ్. ఒకటేసారి ఇంజరీ అయిందంటే దాన్ని కంప్లీట్ రికవర్ అయిన తర్వాతనే జస్ట్ గో స్లోగా, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. సో ప్లే అండి. నాదైతే అయిపోయింది వర్కౌట్. ఇప్పుడు ఈ మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది చెప్తానండి ఈ వీడియోలో. సో ఇది S-Log3. కలర్స్ కొంచెం ఫ్లాట్ వస్తాయి ఒరిజినల్ వీడియోలో, దాన్ని గ్రేడ్ చేసినాక ఇట్లా అవుతుంది. ఆల్దో యూ కెన్ సీ లిటిల్ బిట్ డిఫరెన్స్, కొంచెం నాయిస్ ఎక్కువ వస్తుంది. ISO బేస్ ISO is 500. ఇది మన సినీ 3, సినీ 4, సినీ 2 ఇట్లుంటుంది. సో డెఫినెట్లీ బెటరే కదా. జీబ్రాస్ అన్నీ వాడుతున్నాను నేను, ఒకసారి మీకు చూపిస్తా స్క్రీన్. ఎక్కువ ఎక్స్పోజర్ వచ్చిన చోట ఇట్లా లైట్స్ వస్తాయి, మొత్తం జీబ్రా లైట్స్. సో దానివల్ల నాకు తెలుస్తుంది ఎక్కడ ఎక్స్పోజ్ ఎక్కువ అవుతుంది, ఎక్కడ తక్కువ ఎక్స్పోజ్ అవుతుంది అని అట్లా. సో యా, అది ఈ వీడియో మొత్తం దీని గురించే, రికవరీ అండ్ మన కెమెరా గురించి డీటెయిల్స్, నెక్స్ట్ తీసుకున్న పోయే కెమెరా గురించి డీటెయిల్స్. అర్థమైంది అనుకుంటున్నా ఈ వీడియో మీకు. నెక్స్ట్ వచ్చే వ్లాగ్ మోస్ట్లీ నా బర్త్డే వరకు వస్తుంది, ఇక పుట్టినరోజు జన్మదిన వ్లాగ్ వస్తుంది. అప్పటి వరకు ఏం రావు ఇక వీడియోస్. దీన్నే ఎడిట్ చేసుకుంటూ కూర్చోవాలా, దీని కలర్ రేట్లు వస్తాయి కూడా తెలియదు మనకి. సో అది ముచ్చట. విత్ దట్ బీయింగ్ సెడ్, వ్లాగ్ని అయితే ఇక్కడ నేను చేస్తున్నాను. ఏదైనా ఉంటే విల్ టాక్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అప్పటిదాకు నమస్తే, లవ్ యూ ఆల్, టేక్ కేర్.